నా దైవజనులకి దైవజనరాలకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ప్రభు సిలువలో పలికిన 3వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిన చేర్చుకొనెను. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాపరులైన ఆత్మీయ తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడిన సంఘ సహోదరులందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చదవబడినటువంటి లేఖనం గురించి మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, అత్యున్నతుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మా తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ శుభ శుక్రవార దినమందు నా తండ్రి ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన అంతటిని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా, ఈ దినమందు నాయన, ఇదిగో ప్రభా, ఆ కలువరి సిలువలో మీరు పలుకుతూ వచ్చినటువంటి ప్రాముఖ్యమైన 7 మాటలను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా, ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి మా జీవితాలలో నాయన మీరు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి మా తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, అయా సర్వ మానవాళి నిమిత్తమై మనుషులందరి కొరకై ప్రభా, ఇదిగో నేను లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగాను అయా మీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నాయన. ఇదిగో ప్రభా, లేఖనాల్లో మిమ్మల్ని గురించి ముందుగానే చెప్పబడుతూ వచ్చిన ప్రతి మాటను నాయన మీరు నెరవేర్చుట కొరకు నాయన మీరు చేసినటువంటి ఈ శిలువ త్యాగమును బట్టి మా తండ్రి మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా, మరి మొదటి మాట ద్వారా నాయన మా అందరితో మీరు మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, 2వ మాట ద్వారా కూడా మా అందరితో మీరు మాట్లాడి నాయన మీ ప్రేమను వివరించి మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి మా తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ 3వ మాట ద్వారా కూడా నాయన మరొకసారి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఇదిగా నాయన మరి నీ కుమారుడు నాయన మీ సిలువ చాటును మరుగుపరుచుకొని అయ్యా మా అందరితో మీరు మాట్లాడమని అయా కృపగల మీ హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ ప్రార్థనా విన్నపాలు నజరేయుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రశాంతత కలిగి ఒక ఆదివారంలో సంతోషంగా వచ్చి ఆయన సన్నిధిలో వాక్యం వినడానికి ఉజ్జయింపుగా కుటుంబ సమేతంగా వస్తాం. ఈ 40 దినాలు చాలామంది చాలా చర్చిలో ప్రపంచం యావత్తు గడిపిన దినాలు ఏంటి అంటే ఆయన మన కోసము శిలువ ధ్యానమయ్యాడు. ఎందుకు ఆయన శిలువలో బలి అయ్యాడు? మనం మరి చాలా అంశాలు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అయితే ఆ వాక్యాలన్నిటి ఒక్కొక్కటి శిలువ మాటలు యేసుప్రభు పలకటం జరిగింది. ఆ వాక్యంలో 3వ అంశం గురించి మనం ఈరోజు తెలుసుకున్నట్టయితే మొదటిది 2వది క్లుప్తంగా వివరణ రూపంగా తెలుసుకున్నాం. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 మళ్ళొక్కసారి చదువుకున్నట్టయితే, యేసు తన తల్లియు తన శిష్యులను దగ్గర నిల్చుంటే చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. తర్వాత తన శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన తల్లిని చేర్చుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మనకు
తల్లి గురించి, ఆయనకు ఆప్తమిత్రుడైన స్నేహితుడు యోహాను గురించి తెలపడం జరిగింది. సమాజంలో మనకు వివాహ వ్యవస్థ గురించి తెలుసు. ఈ యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ మూడు అంశాల గురించి తెలపడం జరుగుతుంది. ఏంటిదంటే అది బాధ్యతల గురించి. తల్లి అనేది ఒక బాధ్యత. తర్వాత తనతో పాటు కలిసి జీవించిన ఒక యోహాను శిష్యుడు, ఆయన గురించి కూడా చెప్తున్నాడు. ఆమె సిలువ వేయడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క పరిసర ప్రాంతాలకు తన తల్లి వచ్చి ఏం చెప్పుకున్నాడంటే, యోహానుకు ఆ దగ్గరగా పిలిచి, అమ్మా ఇగో నీ కుమారుడు అని యోహానుతో చెప్తున్నాడు. నేను కాదు నీ కుమారుడు, ఈయన నీ కుమారుడు, నువ్వు ఇతని దగ్గరికి వెళ్ళి నువ్వు నీ ఇంట చేర్చుకోవని చెప్పడం జరిగింది. అయితే చాలామంది కుటుంబ బాధ్యతగా తల్లిని తండ్రిని చాలా వరకు ఎవరు మొదటగా చిన్నప్పుడు ఎంతగా ఆలన పాలన చూసుకొని డాడీ మమ్మీ అని ఎంత ఆప్యాయతగా పిలిచారో పెద్దయినాక ఆప్యాయతలు కనుగొనిపోతున్నాయి. సమాజంలో చూస్తున్నాం. ఆస్తులు, అంతస్తులు, చదువు, హోదా, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళి చాలామంది తన తల్లిని తండ్రిని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, తన భార్య వచ్చిన తర్వాత, తన స్థానం మారిన తర్వాత తల్లి తండ్రిని చాలా వరకు దూరం చేస్తున్నారు. కానీ యేసుప్రభు అలా కాదు, బాధ్యతలు ఎరిగిన వ్యక్తి కాబట్టి తనకంటే నేను ముందుగా పుట్టిన వ్యక్తిని, నేను కుమారుని, అమ్మా నేను ఇప్పుడు నీకు బాధ్యతగా ఉన్నాను కాబట్టి నిన్ను చేర్చుకొని నుంచి లాస్ట్ చివరిగా యేసుప్రభు తర్వాత తన సహోదరులు కూడా ఉన్నారు ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు. కానీ మొదట పుట్టిన వారికి తల్లి అందరికంటే ముఖ్యంగా ప్రేమించేది యేసుప్రభునే. తను యేసుప్రభుతో కలిసి ఉండి ఆయనతో మరి ఆప్యాయతగా ఆయన ఈ లోకంలోకి వచ్చి సిలువ వేయబడిన చూసి చాలా బాధగా వచ్చి నా కుమారుడు మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ, తనతో వేరే కొడుకులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కానీ ఇష్టపడే వ్యక్తి యేసుప్రభు ఒక్కడే. వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చి, అమ్మా నీ కుమారుడు యోహాను, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చేర్చుకో అని చెప్తున్నాడు. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వివరణలు చదివి వాక్యానుసారంగా చదివి లేట్ అయిపోతుంది, నేను డైరెక్ట్ చెప్పుకుంటూ వివరిస్తాను, ఎందుకంటే మనకు టైం సరిపోదు. దాన్ని బట్టి ఏం చేయాలంటే, ఇక్కడ నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు. మనకు ఆజ్ఞలు అప్పుడు మోసకాలంలో రాయబడడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చేయాలట, తల్లిని కానీ తండ్రిని కానీ సన్మానించాలని చెప్తున్నాడు. ఎప్పుడు నీ జీవితకాలంలో ఎప్పుడైనా నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు ఏమవుతావట, దీర్ఘాయుష్మంతుడు అని దీవించబడతావు. నువ్వు ఎప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్తున్నారు. అది మోసకాలంలో 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అది. కాబట్టి ఎవరైనా సంతానం ఉన్న వ్యక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, తన తల్లిని మరవకుండా తండ్రిని మరవకుండా జాగ్రత్తగా వాళ్ళని జీవితాంతము చనిపోయేంత వరకు వాళ్ళని చూసుకునే వాళ్ళకి అలా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మా ఇంటి దగ్గర ఇంటి పక్కనే ఉండేవాడిని. నా తల్లి తండ్రి వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడిని. నాకు ఉద్యోగం లేదు, అక్కడే దగ్గర పట్టి చేస్తాను. మా సహోదరులు దూరంగా ఉండిపోయేవాళ్ళు, వాళ్ళని చూసుకోపోయేది. మా తండ్రి గారు చనిపోయేంత వరకు నేను అక్కడే ఉండి వాళ్ళకి సపర్యలు చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన అందించుకుంటూ ఉండేవాడిని. చివరికి ఏం జరిగిందంటే, నా తండ్రి చనిపోయాడు, ఆ రోజే కాల్ లెటర్ ఈ ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని యందు వాళ్ళకి సన్మానించడం జరిగింది బ్రతుకున్నప్పుడే. నేను మీకు కావాలంటే ప్రూఫ్ చూపించాను. కాబట్టి దేవుని తల్లిదండ్రులను మనం సన్మానించిన వాడైతే మనకు సమాజంలో మనకు దేవుడు మనల్ని చూసుకుంటాడు, మనల్ని ఆశ్రయిస్తాడు. దానికి ఉదాహరణప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే 1 తిమోతి 5:8 చదవండి. ఒకవేళ మీరు తల్లిదండ్రులను చూడకపోతే ఏం జరుగుతుందో చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను విదేశంగా తన ఇంటి వారిని సంరక్షింపక
పోయిన ఎడల విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడైపోతాడట. మన విశ్వాసులున్న చాలామంది క్రైస్తవులు ఉండే కూడా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేరండి. గౌరవ మర్యాదలు చూస్తూ ఉన్నారు. మా తల్లిదండ్రులు గొప్పలు చెప్పుకుంటారు, కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ స్థాయి పెరిగిన తర్వాత వీళ్ళు కనపడరు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడితేనే ఆ స్థాయికి వచ్చారనేది మైమరిచిపడతారు. దానికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఇంకా రెండే విషయాలు గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు. ఏంటి అంటే యేసయ్య అధ్యాయము 49, 21, 22 అదొకటి చదవండి. యేసయ్య అధ్యాయము రాసిన అధ్యాయము 49 అధ్యాయము 21, 22 వచనం. అప్పుడు నీకు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానరాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్నా పరదేశులను కదా, వీరిని నాయందు కనినవాడెవడు, వీడిని పెంచినవాడెవడు, నేను ఒంటరి కత్తనై తిరగబడుతుని మీరు ఎక్కడ ఉంటుంది నువ్వు మనసులో అనుకుంటావు. ప్రభువు యెహోవా ఏం సెలవిస్తున్నాడు? నేను జనముల తట్టు నా చేయుచున్నాను, జనముల తట్టు నా జగం ఎత్తుచున్నాను. వారిని కుమారులుగాను రొమ్మున ఆనించుకొని వచ్చేదరు. నీ కుమార్తెలు వారి కుమార్తెలు భుజమిలము వస్తాడు. చిన్నప్పుడు ఏం చేస్తామండి, మనల్ని వాళ్ళు నడవకపోతే ఏం చేసుకుంటాం, భుజాల మీద ఎక్కించుకుంటాం, సంకలు ఎక్కించుకుంటాం, ఎంతగా వాళ్ళకు మనకు బరువు అనిపించరు. కానీ పెద్ద అయినాక తర్వాత బాధ్యతలు ఎరిగి కనీసం తిండి పెట్టడానికి కూడా వాళ్ళు బరువు అయిపోతారు, గెంటేస్తారు, అనాథాశ్రయాలు వేస్తారు, కనీసం చూడడానికి కూడా వాళ్ళకు ఇష్టం చూపించారు. అలాంటి వాళ్ళు ఏమంటారు, అవిశ్వాసుల కంటే అవిశ్వాసుల కంటే చెడ్డవారుగా పిలువబడతారట లోకంలో అవిశ్వాసులు. అందుకోసమే మనం ముఖ్యంగా చాలా విషయము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, యేసు స్పష్టంగా చెబుతున్నాడు, మీ బాధ్యతలు, నేను నా తల్లిని నా స్నేహితుడైన వ్యక్తికి నేను ఉపయోగిస్తున్నాను, నా కుటుంబ బాధ్యతగా మీరు ఎరిగి ఉండాలి. పిల్లలను వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పోషించుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలి. కొంతమంది భర్తలు భార్యలను హీనంగా చూస్తుంటారు, భార్యలు భర్తలు హీనంగా చూస్తుంటారు. వాళ్ళ చివరకు జీవితాంతము రుణపడి ఉండేంత వాళ్ళకు చాలా ఇబ్బందులు వచ్చి కష్టాలు వచ్చినా కూడా తోడుగా చివరి వరకు తోడుగా ఉండేవాళ్ళు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఖమ్మం జిల్లాలోను సూర్యాపేటలోను. ఏంటంటే 2-3 రోజుల క్రితమే భర్త చనిపోయిన రోజే భార్య కూడా చనిపోయింది హార్ట్ అటాక్తో. తర్వాత తట్టుకోలేక భార్య చనిపోయిన రోజు భర్త కూడా చనిపోయాడు. ఎందుకంటే తన బాధ్యతగా ఈ లోకంలో నా తోడుగా ఉన్న వ్యక్తి, నన్ను ప్రేమించిన వ్యక్తి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడు అని తట్టుకోలేదు. ఆ బాధని తట్టుకొని, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ, ఎంతమంది నాకు చాకిరీ చేసే వాళ్ళు ఉన్నా కానీ, నా భర్త లేని లోటు నాకు తీర్చలేరు, నా భార్య లేని లోటు తీర్చలేనని చాలామంది కుంగి కుషించిపోయి గుండె పలిగిపోయి చనిపోయిన ఉన్నారు. 3 రోజుల క్రితం ఒక ఖమ్మం జిల్లాలోను సూర్యాపేట జిల్లాలోను ఈ వార్తను ప్రకటించడం జరిగింది పేపర్లో. అయితే లాస్ట్గా మనం చివరగా గుర్తుపెట్టుకునే ఈ యొక్క వాక్యాల్లో 3వ మాట ఏంటంటే, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. మీరందరూ బాగా గుర్తుపెట్టుకున్న అంశం ఈ యొక్క క్లుప్తంగా మీ మాటలు చెప్తున్నాను చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు విమోచన ప్రకటించుటకును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభును ఈ లోకంలో ఎందుకు పంపారంటే అద్భుతాలు చేయడానికి, కార్యాలు చేయడానికి, తర్వాత మనం కనివిని రీతుల్లో చాలా వరకు కార్యాలు చూసామండి. ఈ లోకానికి వచ్చింది ఆయన ఊరికనే పరిచర్య చేయడానికి ఒక్కటే కాదండి, తిండి లేని వారికి తిండి కూడా కలిగించాడు, కుంటి వారిని గుడ్డి వారిని స్వస్థత ఇచ్చాడు,
గర్భఫలం లేని వాళ్ళకు కూడా గర్భఫలం ఇచ్చారు. మీరు ఎంతోమంది బాధల్లో ఇన్ని రోజులు ప్రార్థన చేశారు, కానీ మీది గుండెల్లో ఉన్న బాధను నేను శ్రమలో ఉన్నాను, నేను సిలువ వేయబడ్డాను, మరి నా కోసం ప్రార్థన చేస్తున్నారు కాదు. మీ బాధను కూడా చెప్పుకోండి, మీ గుండెల్లో ఉన్న బాధను నేను తీర్స్తాను. ఈరోజు చెప్పండి మీ బాధను తీర్చే దేవుడు నేను తప్ప ఇంకొకరు ఎవరు ఏం చేయలేరు. నాకు అసాధ్యమైనది ఏది లేదని క్లుప్తంగా మనకు వాక్యంలో ఉన్నది. నేను తప్ప ఈ లోకములో సాయం చేసేవాడు, అండగా ఉండేవాడు ఎవరు లేరు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకోవటం మనకు ఎంతో మేలు, ఎంతో మనోహరం. కాబట్టి చివరగా మీరందరూ ఇక ఫస్ట్ సెకండ్ ఏ విధంగా మనకు తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరుకున్నారు, రెండోసారి మరి భయంకరమైన తప్పు చేసినప్పుడు పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, మూడోసారి బాధ్యత కలిగి మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. నిన్ను కన్న తల్లిదండ్రులను నీకు పుట్టిన సంతానాన్ని బాధ్యత కలిగి పెంచండి, బాధ్యతగా ఉండండి. మీరు జీవితాంతం మీకు భర్త భార్యగా ఎలాగ జీవితాంతం కలిసి ఉంటారో 3 అంశాలు. మనకు పరుగు పందెంలో పరిగెత్తాలంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్తుంటాం. తర్వాత యేసుప్రభు కూడా మనకు సమాజంలో పిలువబడటానికి ఏం చేస్తామంటే ఆయన గొప్పగా చెప్పుకోవడానికి పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే జరగని కార్యం ఏమి ఉండదట. కాబట్టి మనం దేవుని యొక్క పరిశుద్ధ నామంలో అనేక బాధలు, అనేక శ్రమలు ఈ శిలువ ధ్యానంలో మనం చెప్పుకోవడం జరిగింది. మన కుటుంబ అవసరాల విషయమై, బాధల విషయమై చెప్పుకోవడం జరిగింది. ఈ 3 అంశాలలో ఈ 3వ వాక్యము, ఈ 3వ మాట, 7 మాటలు, 3వ మాట అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా చెప్పుకుంటూ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించబడుగాక. ఆమేన్.